కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముల్లంగి ఆకుని ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లి పరక, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వాము, పచ్చిమిర్చి, పసుపు, జీలకర్ర పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, అలాగే గోధుమ పిండి. మనకి గోధుమ పిండితోనే చేసేసుకుందాం, చాలా బాగా వస్తాయి. ముందు పిండిని తడిపి పెట్టేసుకొని మనం పరాటా చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ పిల్లలకి మీరు లంచ్ బాక్స్ కట్టించాలి అనుకుంటే ముందు రోజే పిండిని తడుపుకొని నెక్స్ట్ డే మార్నింగ్ టక్కున చేసేయచ్చండి. మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పిండి ఒక 10 నిమిషాల ముందు తీసి బయట పెట్టేస్తే హ్యాపీగా పొద్దున మీరు బ్రేక్ఫాస్ట్కి చేయడానికి బాగుంటుంది. ఇందులోకి వేరే కర్రీ కూడా అవసరం లేదండి, జస్ట్ చపాతీలు చేసి ఇచ్చేస్తే పిల్లలు లంచ్ బాక్స్కి తింటారు. ఇప్పుడు పొద్దున్న చేసినప్పుడు ఎంత ఫ్రెష్గా మెత్తగా ఉంటాయో లంచ్ బాక్స్లో కూడా అంతే మెత్తగా బాగుంటాయి అన్నమాట. మనకి ముల్లంగి ఆకుతో కూర కూడా తయారు చేసుకోవచ్చండి. ఉల్లిపాయలు ఎక్కువ వేసి మామూలుగా మనం తోటకూర ఎలా చేస్తాం అలా చేస్తే బాగుంటుంది. పచ్చడి చేసుకోవచ్చు, పరాటాలు చేసుకోవచ్చు. ఈరోజు మనం పరాటా చేస్తున్నాం. సో ఇప్పుడు ఫస్ట్ మనం పిండి తడుపుదాం. గోధుమ పిండి 1 కప్పు వేసి కొంచెం పొడి పిండి ఉంచుతున్నాను మనం పరాటా చేసుకోవడానికి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లి, కాస్త ధనియాల పొడి, సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ చూడడానికి మధ్య మధ్యలో మంచిగా కనిపిస్తాయి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేయచ్చు. నేను చెప్పాను కదా కర్రీ ఏం అవసరం లేదండి, డైరెక్ట్గా ఇవి తినేస్తే బాగుంటుందని. అలాగే వాము, కొంచెం పసుపు, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లి పరక ఆకు కూడా వేస్తున్నాను, చాలా హెల్దీ. అలాగే ముల్లంగి ఆకు. ఫస్ట్ పిండిలో ఇవన్నీ కలిపేసుకోవాలి. పిండికి సరిపడా ఉప్పు వేద్దాం. కొంచెం వాటర్ వేద్దాం. ఇలా చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో అలా తడుపుకోవాలి. ఆకు ఎక్కువ, పిండి తక్కువ వేసాను. టేస్ట్ కూడా బాగుంటుంది. అన్నీ యాడ్ చేసాం కదా, జీలకర్ర పొడి, ధనియాల పొడి. సో పిండి తడిపేసాం కదా, చాపింగ్ బోర్డ్ పక్కన పెట్టేసి మనం పరాటాలు చేసుకుందాం. మరి సన్నగా రావు అండ్ పొంగవు కూడా, ఎందుకంటే మనం ఇందులో ఆకు అన్నీ వేసాం కదా. సో వెల్లుల్లి కూడా సన్నగా తరిగి వేసాం కాబట్టి అసలు పొంగవు ఫస్ట్ థింగ్. కొంచెం లావుగా ఒత్తుకోవాలి, పుల్కాల కన్నా కొంచెం లావుగా ఒత్తుకుంటాం. పుల్కా సైజులో చేసుకుంటే బాగుంటుంది. పెనం ఆల్రెడీ వేడిగా ఉంది, ఇంకొంచెం వేడెక్కే లోపల ఇంకొక 2 చేసేది. సో ఇలా ఒక 3 చేశాను. పెనం మంచి వేడిగా ఉంది. ఒక సైడ్ కొంచెం కాలిన తర్వాత రెండో వైపు కాలుద్దాం. ఎక్స్ట్రా పిండి ఉండి తీసేస్తున్నా. ఇప్పుడు నెయ్యి అయినా, నూనె అయినా, బటర్ అయినా ఏదైనా వేసి కాల్చుకోవచ్చు.
ఇలా 2 వైపులా మంచి కాల్చుకోవాలండి. ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నెయ్యి వేసుకున్నా బటర్ వేసుకున్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సాఫ్ట్గా వస్తాయన్నమాట. చక్కగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే చట్నీ కానీ కర్రీ కానీ ఏం అవసరం లేదు. ఇంట్లో ఉంది కాబట్టి నేను పెడుతున్నాను. ముల్లంగి పరాటా తయారీ విధానం: ముందుగా గోధుమ పిండిలో వెల్లుల్లి, ధనియాల పొడి, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, పచ్చిమిర్చి, వాము, పసుపు, కొత్తిమీర, ఉల్లిపొరక ఆకు, ముల్లంగి ఆకు, ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలాగా తడుపుకొని రౌండ్ గా ఒత్తుకొని పెనం పైన మనకి నచ్చినట్టుగా నూనె, నెయ్యి, బటర్ వేసి 2 వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన సాఫ్ట్ గా ఉండే ముల్లంగి పరాటా రెడీ అవుతుంది.